కార్తీక మాస సందర్భంగా కార్తీక పురాణం 3వ రోజు 3వ అధ్యాయం పారాయణం చేసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో, జనకరాజా, శ్రద్ధగా విను. మనం చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కొవుసంలాగా తొలగిపోతాయి. అందున 10-11 అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులు అవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ, తెలుపు నలుపు గన్నేరు పువ్వులతో కానీ విష్ణు పూజ చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మబంధ విముక్తులవుతారు. కార్తీక మాసంలో వనభోజనాలకి విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపి, క్షుద్ర, చాండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలు అంటే వాళ్ళ మాటలు వినిన పాపం కూడా తుడిచిపెట్టుకుపోతుంది. కార్తీక వనభోజనానికి అంతటి ప్రాశస్త్యం ఉంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటు ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలో వనభోజనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి గంధం, పుష్పం, అక్షంతలు పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలాగున కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాల్లో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు. జనకపతి ఈ కార్తీక మహాత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటం నుంచి రక్షింపబడతాడు. ఆ కథని వివరిస్తాను, విను. పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తుడిని చెయ్యాలని సంకల్పించి, నాయనా, రోజు కార్తీక ప్రాతస్నానాన్ని ఆచరించు, సాయంకాలం సమయాన హరి సన్నిధానంలో దీపారాధన చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి కా అని చెప్పాడు. కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తాను అటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు విసిగిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోని చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదములపై పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరుకున్నాడు. ఆ తండ్రి, నాయనా, నీవెప్పుడైతే కార్తీక మహాత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుంది అని శాప విముక్తి అనుగ్రహించాడు. పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించి బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైనది, అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కొటారంలో మనసాగాడు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు పరివారానికి పరమపావనమైన కార్తీక మహాత్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే కానీ అపకారము ఏనాడు జరగదు. అదే విధముగా విశ్వామిత్రాది తపోబృంద దర్శనమాత్రం చేత రవంత పశ్చాత్తాపుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అది వింటుండే నాకు ఈ కిరాతక జన్మ పట్ల చిరాకు పుడుతుంది. దయచేసి ఆ రహస్యమేమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నాన, దాన, జప, తప, పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు వారి సర్వ పాపముల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు అని తెలియజేశాడు.
ఈ విధముగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహాత్యాన్ని వినడమే తడవుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వపు యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రులకు ప్రణమిల్లి తన పూర్వపు గాథను వినిపించి ఆ ఋషుల నుంచి సెలవు తీసుకొని తన గ్రామానికి వెడలిపోయాడు. అనంతరం ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహాత్యాన్ని చివరి వరకు తెలుసుకోవడం వల్ల ఆ జన్మకి కిరాతకుడైనా కూడా దేహాంతరమున ఉత్తమ గతులు పొందాడు. కాబట్టి ఓ జనకరాజా, ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగా నైనా సరే కార్తీక వ్రతం ఆచరించాలి, లేదా కనీసము కార్తీక మహాత్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి. ఇదండి కార్తీక మాస 3వ అధ్యాయం అండి. 3వ అధ్యాయము సంపూర్ణం. రేపు 4వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి.